హాయ్ వ్యూయర్స్, కల్కి ట్రైలర్ వచ్చింది, చూద్దాం ఎలా ఉందో. సో ట్రైలర్ స్టార్టింగ్ కొత్త ప్రపంచం ఓపెన్ అయింది. కాశీ. సో వాటర్ మొత్తం గుంజుకుంటుందంట పైకి. పైన నీళ్లు సో కాశీలో ఇది చివరి కాశీ అంట. మొత్తం పీల్ చేస్తే చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నది కాంప్లెక్స్ ఒకటే, దేవుడు ఒక్కడే సుప్రీం యాస్కిన్. చాలా గ్రాఫిక్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నది. నేను రక్షించాల్సిందే. విజువల్స్ మొత్తం మైండ్ బ్లోయింగ్. 6000 సంవత్సరాల క్రితం మామూలుగా గ్రాఫిక్స్ కాదు, మళ్ళీ ఆ పవర్ యూజ్ చేసినట్టున్నారు. చాలా చాలా బాగుంది. ప్రభాస్ వచ్చిండు. సో బుజ్జి ఈస్ కమింగ్. సో గ్రాఫిక్స్ అనేది చాలా హై లెవెల్ గా ఉన్నది. దీపిక పదుకొనే పనిచేస్తున్నారు ఇందులో, అండ్ దిశ పటాని కూడా ఉన్నారు. నేను కాపాడుతా. ఎలాగైనా ఆపితేరా. చాలా చాలా బాగుంది. పొద్దున్నే ఫైట్ అండి బుజ్జి. ఎంత మంచి కళ ఉన్నాను తెలుసా. కాంప్లెక్స్ లో ఉన్నాం. 1 మిలియన్ యూనిట్స్ ఉన్నాయని దగ్గర ఏమీ లేవు. బాగుంది. నాలాంటి ఎంత మందికి నువ్వు అక్కడ హీరో తెలుసా. నాతో రా. యూనిట్స్ ట్రైలర్ మాత్రం చాలా చాలా బాగుంది. నీకు జస్ట్ నువ్వంటేనే ఇష్టం భైరవా. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్. సో యాక్షన్ సీక్వెన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉన్నది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఎంట్రీ ఇస్తున్నాడు. హై హై. నాకు ఆ అమ్మాయి కావాలి. మరో ప్రపంచం. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే అమ్మాయిని తీసుకురాగలను. అంత ష్యూర్. రికార్డ్స్ చూసుకో. ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. చూద్దాం ఎలా ఉందో. మీ యుద్ధం మళ్ళీ మొదలైన ట్రైలర్ స్టార్టింగ్ కొత్త ప్రపంచం ఇది కూడా అయింది. సో వాటర్ పైకి. సో కాశీలో చివరి కాశీ అంట. ఎక్కడెక్కడ అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ సూపర్. చాలా గ్రాఫిక్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. విజువల్స్ మొత్తం మైండ్ ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంత మంది చనిపోవాలి. ఏఐగో యూజ్ చేసినట్టున్నారు. సో చాలా చాలా బాగుంది. ప్రపంచం వస్తుంది. ప్రభాస్ వచ్చిండు. సో బుజ్జి ఈస్ కమింగ్. సో గ్రాఫిక్స్ అనేది చాలా హై లెవెల్లో ఉన్నది. హాయ్ వ్యూయర్స్, అందరు బాగున్నారా. సో ఈరోజు మన కల్కి ట్రైలర్ రిలీజ్ అయింది. సో ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. మన డార్లింగ్ ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన మూవీ ఇది. సో ట్రైలర్ కల్కి 2898 AD ట్రైలర్ వచ్చేసింది. సో ఇందులో మెయిన్ కథ ఈ ట్రైలర్ పరంగా తెలిసింది ఏంటంటే, ఒక మరో ప్రపంచాన్ని కొత్తగా సృష్టించడానికి మన అమితాబ్ బచ్చన్ గారు ఇందులో ఆ రోల్లో కనిపించడం జరిగింది. సో వాటర్ అంతా పైకి వెళ్ళిపోతాయి. ఆ పైకి వెళ్ళిన వాటర్ని ఎలా కిందికి తేవాలనేది. సో ఇందులో ప్రభాస్ కూడా ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ పోషిస్తున్నారు. సో ఇందులో బుజ్జి మెయిన్ రోలు. సో మొత్తం బుజ్జి మీదనే డిపెండ్ అయి ఉంటుంది అనుకుంటా ఈ మూవీ ట్రైలర్ అంతా. సో ఇందులో కమల్ హాసన్ గారు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ అండ్ దిశ పటాని అండ్ దీపిక పదుకొనే. సో ఇందులో ఒక మనిషి పుడతారు. ఆ మనిషి ఎవరు అంటే ప్రభాసే అనుకుంటాను. సో అది రివీల్ చేయలేదు. సో మొత్తం స్టోరీ అంతా ఒక్కరి మీదనే ఉంది. సో మరో ప్రపంచాన్ని సృష్టించడానికి, కొత్త ప్రపంచం సృష్టించడానికి మాత్రం బీభత్సంగా ఒక విఎఫ్ఎక్స్ కానీ, ఒక డిజైనింగ్ కానీ, టెక్నికల్ కానీ చాలా బాగున్నది. చూడాలి. ట్రైలర్ మాత్రం చాలా చాలా బాగుంది. సో మన కల్కి ప్రభాస్కి తగ్గట్టు మూవీ ఇది. సో వైజయంతి మూవీస్ వాళ్ళు ఈ మూవీస్ ప్రెస్టేషన్గా నిర్మిస్తున్నారు. సో చాలా బాగుందనే చెప్పొచ్చు ఈ మూవీ. ఈ ట్రైలర్ ఇది. సో ట్రైలర్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ మొత్తం ఎక్కడ ఉన్నాయని మాత్రం డౌట్ రాకుండా నాగ్ అశ్విన్ చాలా జాగ్రత్త పడ్డారు. సో ఒక టెక్నికల్గా మాత్రం కల్కి 2898 మాత్రం చాలా చాలా బాగుంది. మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.